పరిశుద్ధ నామమునకు స్తోత్రములు చెల్లించుకుందాం. ఈరోజు వాక్యం కొరకు దేవుని వాక్యం చదువుతున్నాం. యోహాను సువార్తలో నుంచి 4వ అధ్యాయము 28, 29 వచనం చూసుకుందాం. ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడండి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, వారి ఊరిలో నుండి బయలుదేరి ఆయన వద్దకు వచ్చుచున్నది. మహాపరిశుద్ధుడ, ప్రేమగల మా తండ్రి, కృపగల నాయన, మీ పాదములకు వందనములు, స్తోత్రములు నాయన. ఈ ఉదయకాల సమయంలో నీ మందిరంలోనికి చేరి నేను స్తుతించడానికి, మహింపరచడానికి నీవు ఇచ్చిన గొప్ప భాగ్యం బట్టి మీకే వందనములు. చదవబడిన వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి. మా హృదయంలో భద్రపరుచుకొని అట్టి విధముగా మేము నడుచుకోవడానికి ఒక అవకాశం దయచేయమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఇక్కడ చదవబడిన వాక్య భాగంలో ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడండి అనగా, ఇక్కడ ఈ స్త్రీ ఎవరో మనకు తెలిసే ఉంటుంది. ఈ స్త్రీ మనమందరం ఎదిగిన స్త్రీ. యేసు ప్రభుల వారు శిష్యులతో కలిసి సువార్త చెప్పి ఆయా ప్రాంతములు తిరిగి ఆ శిష్యులను విడిచిపెట్టి బేతనియ అనే గ్రామమునకు, ఆ శిష్యులతో కాకుండా గలిలయ దేశమునకు తిరిగి వెళ్ళి ఆ ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు యేసు ప్రభుల వారు ఒక స్త్రీని రక్షింపడానికి, ఒక స్త్రీ మారు మనసు నుంచి నడిపించటానికి ఆమె మీద ప్రభువారు ఒక ఆలోచన కలిగి ఆ సుఖారాం అనే గ్రామమునకు ప్రభు వెళ్ళినట్లుగా ఈ గ్రంథంలో రాయబడి ఉన్నది. అయితే అక్కడ చూసుకున్నట్లయితే ఆ స్త్రీ, సుఖారాం అనే గ్రామంలో ఉన్న స్త్రీ మిట్ట మధ్యాహ్నము ఆ యొక్క యాకోబు బావి దగ్గరికి నీళ్లు చేదుకోవటానికి వెళుతున్నట్లుగా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. యేసు ప్రభుల వారు ఇక్కడ 7వ వచనంలో చూసుకున్నట్లయితే అదే 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకున్నట్టు అక్కడికి రాగా, యేసు నాకు దాహమునికిమ్మని ఆమెను అడిగాను. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే యేసు ప్రభుల వారు ఆ స్త్రీని ఒక మాట మాట్లాడుతున్నట్లుగా కనపడుతున్నది. సమరయ స్త్రీ నాకు దాహం ఇమ్మని ఆమెను అడిగినప్పుడు ఆమె ఏమంటుందంటే, ఆయన శిష్యులు ఆహారం కొరటానికి ఊరిలోనికి వెళ్ళేది. సమరయ స్త్రీ, నీవైతే యూదుడివైన నీవు సమరయ స్త్రీ అయిన నన్ను దాహంకిమ్మని ఎలా అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ స్త్రీ ఆ యొక్క పూర్వపు స్థితి మనం ఎరిగి ఉన్నట్లయితే, ఆ స్త్రీ అక్కడే చూసుకున్నట్లయితే ఆమె 5 పురుషులను పెండ్లి చేసుకున్నట్లుగా కనపడింది. అయితే ఆ స్త్రీ పేరు కూడా ఇక్కడ రాయబడి ఉండలేదు. సమరయ స్త్రీ అని మాత్రమే రాయబడి ఉన్నది. సమరయ స్త్రీ అనగా 2 వంశముల వారి తెగలు కలిసి పుట్టిన ఆ స్త్రీయే సమరయులు. ఆ వంశంలోని పుట్టిన స్త్రీ చూసుకుంటే ఆమె స్త్రీ యొక్క చరిత్ర అంతగా వ్రాయబడి ఉండలేదు. ఆ తల్లిదండ్రులకు ఒకతే కుమార్తె అయి ఉంటుందేమో. అయితే ఆ స్త్రీ గారాభంగా పెరిగి తన జీవితంలో అనేక మారులు సుమారు 5 సార్లు వివాహం చేసుకొని ఆ సమరయ స్త్రీ తన జీవితాన్ని దేవుని వైపు చూడకుండా భయభక్తులు లేకుండా పెరుగుతున్నట్లుగా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. అయితే ఇక్కడ ఆ సమరయ స్త్రీ కూడా చాలా భక్తి కలిగిన కుటుంబంలో నుంచి వచ్చినట్లుగా
ఈ అధ్యాయం అంతా చదివితే మనకు తెలియబడి ఉంటుంది. ఏముంటుందంటే, నువ్వు యూదులకు, నేను సమరయులను. అంటే క్రైస్తవులు ఎలా ఉండాలో, యూదులు ఎలా ఉంటారో కూడా ఆ స్త్రీ ఎరిగి ఉంది. యూదులకు సమరయులకు పొత్తుండదయ్యా, నేను నీకు నీళ్లు ఎలా ఇస్తానని చెప్పేసి ఆ స్త్రీ మాట్లాడుతూ ఉంటుంది. సాంగత్యము చేయరు అని కూడా ఆ స్త్రీ మాట్లాడుతూ ఉందంటే, యేసు ప్రభుల వారి యొక్క అప్పటికి కూడా ఈయన యేసు ప్రభు అని తెలియదు, కానీ ఎవరో ఒక యూదుడు వచ్చినట్లుగా బైబిల్ గ్రంథంలో యూదుని చూశానని ఒక మనిషితో మాట్లాడుతున్నట్టుగా ఇప్పటి వరకు జరిగింది. అయితే ఆమె ఇంకా అంటుంది కదా, ఈ బావి అబ్రహాము, ఇసాకు, యాకోబుల కాలంలో త్రవ్విన బావి, ఈ బావి చాలా లోతైనదయ్యా, దీంట్లో నుంచి నీళ్లు చేదుకోవాలంటే చాలా తాడు కావలసి ఉంది అని చెప్పి ఆ స్త్రీ మాట్లాడుతుంది. అయితే ఆమె ఆ బావి విషయము, ఆ బావి కట ఆ ఊరి గ్రామంలో నుంచి మెట్ట మధ్యాహ్నము సుమారు 12-1 గంట మధ్య సమయంలో ఈ స్త్రీ అక్కడికి వస్తున్నట్లుగా కనబడుతున్నది. ఆ టైంలో ఎవ్వరూ ఆ బావి కాడికి రాకుండా, నీళ్లు చేదుకోవడానికి రాకుండా ఉన్న సమయంలో ఈ స్త్రీ నీళ్లు చేదుకోవడానికి వచ్చి వెళుతున్నట్లుగా ఈ గ్రంథంలో రాయబడి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె ఎంతో కాలము నుంచి అనేక విధములుగా తన జీవితంలో యజమానులు మార్చుకుంటూ పాపములో జీవిస్తూ ఎన్నో కుటుంబాలను పాడు చేస్తూ తను బ్రతుకు దినములని ఇదే సుఖము అని సంతోషమని గడుపుతూ ఉన్నది. అయితే ఆ యాకోబు బావి ఎవరు తవ్వించారో కూడా ఎరుగుందా బిడ్డ? ఇదేంటంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు తవ్వించిన ఈ బావి చాలా లోతైనది అని చెప్పి మాట్లాడుతూ, చాలా లోతైనదయ్యా, తాడు కావాలి, చేదుకోవటానికి తాడు లేదని చెప్పినప్పుడు, అయితే ప్రభులు వారు ఏం మాట్లాడుతున్నాడంటే, దేవుని వరమున నిన్ను దాహం అడుగుచున్న వారు ఎవరో తెలిస్తే నీవు అలా మాట్లాడవు అని అంటుంది. ఇంకా ప్రభు ఏం మాట్లాడుతున్నాడంటే, నేనిచ్చు జీవజలమును త్రాగితే మరలా ఎన్నడూ కూడా నీవు దప్పిక కొనమంటున్నది. అయితే ఆ స్త్రీ, నీవిచ్చు జీవజలము తాగితే మరలా దప్పికుంటే అయ్యా ఇక్కడ దాకా రావటానికి నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది, ఆ జీవజలం ఏదో నాకు కూడా దయచేస్తే నేను కూడా జీవజలము త్రాగి ప్రతి దానికి మంచినీళ్ళకి ఇక్కడ రాకుండా ఉంటానయ్యా అని అడుగుతూ ఉంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ బావి దగ్గర అనేక విధములుగా వచ్చి ప్రభుతో సంభాషించడం జరుగుతున్నది. అయితే ఇక్కడ ఇంకొక మాట ఏముంటుందంటే, ఆ స్త్రీ అయ్యా, అప్పుడేమంటుందంటే ఆ స్త్రీ ఆయనను చూసి, అయ్యా నేను దప్పిక కొన్నట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని అడగగా, యేసు నీవు వెళ్ళి నీ పెనిమిటిని తీసుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో సెలవిచ్చాను. ఎప్పుడైతే ఆ ప్రభు వారి జీవజలము తాగి నేను ఇస్తాను, అవి తాగితే నువ్వు అన్నట్టు దప్పికొంటాడని ఎప్పుడైతే ప్రభువు వారు అన్నాడో, ఆమె ఏమంటుంది కదా, అయితే నీవు ఒక ప్రవక్తవా? ఆ ప్రవక్తవైన ఎడల నాకు నీ ఇచ్చే జీవజలము నాకు ఇవ్వమని అడుగుతున్నప్పుడు, ఇంకా ఆమె యేసు ప్రభువులు వారు నాకు ప్రవక్తగానే ఎరిగి ఉన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నది. ఇంకా చూసుకున్నట్లయితే ఆ ప్రభు వెంటనే ఏమన్నాడంటే, నేను నీకు జీవజలమును ఇవ్వాలంటే నీకు పెనిమిటిని తీసుకుని రమ్మని ఆ స్త్రీతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆమె ఆ మాట అందో, అయ్యా నాకు పెనిమిటి లేడు అన్నది, యేసు ప్రభువు నిజం చెప్పావు, నీకు పెనిమిటి లేడన్న మాట నిజమే, కానీ ఇప్పుడు నీతో ఉన్నవాడు కూడా నీవాడు కాడు, నువ్వు 5గురితో సహజీవనం చేశావు, ఇప్పుడు ఉన్నవాడు 6వవాడు అని చెప్పేసి ఆ ప్రభువు మాట్లాడినప్పుడు వెంటనే ఆ స్త్రీ ఏమన్నాడంటే, అంటే ఆ స్త్రీ ఏంటంటే, అయ్యా నీవు ప్రవక్తని గ్రహించుచున్నాను, మా పితరులు ఈ పర్వతము ఆరాధించి కానీ ఆరాధించవలసిన సమయం యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురు ఆయనతో అనగా యేసు ఇట్లను. అయితే ఎప్పుడైతే ఆ ప్రభువు
నీ పిరమిడ్ని తీసుకొని రమ్మన్నాడు, నీకు 5 పిరమిడ్లు ఉన్నారని ఎప్పుడైతే అన్నాడో, నా జీవితం అంతా ఈయనకి తెలుసు, నా స్థితిగతులంతా ఈయనకి తెలుసు, ఈయన ఒక ప్రవక్త, ఈయన గొప్పవాడు, ఈయన మహిమవంతుడని తెలుసుకొని, అయ్యా అని చెప్పేసి యేసు దగ్గర అప్పుడు కానీ అవి వచ్చిన ఆయన ఎవరో తెలుసుకొని, అయ్యా నీవు ప్రవక్తని గ్రహించుచున్నాను, అయితే మా పితరులు ఇక్కడ ఆరాధిస్తూ ఉన్నారు, ఆరాధించవలసిన సమయం యెరూషలేములో ఉన్నదని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పటికి కూడా ఈయన ఎవరో ఒక ఆయన వస్తాడు, మెస్సయ్య వస్తాడని మాకు తెలుసు, ఆ సమయంలో మేము యెరూషలేములో ఆరాధిస్తాం అని చెప్పేసి ఆ యొక్క స్త్రీ మాట్లాడుతున్నది. అంటే ఈ విషయాలన్నీ ఈమెకి తెలిసంటే ఈమె ఒక భక్తి కలిగిన కుటుంబంలో నుంచి వచ్చినట్లుగా మనం ఎరిగి ఉండాలి. అంత భక్తి కలిగిన కుటుంబంలోనికి వచ్చి, అంత భక్తి గల కుటుంబంలో నుంచి బయటకు వచ్చి తన జీవితాన్ని పాపమునకు అంటుకట్టుబడిపోయింది. పాపములోనే జీవిస్తూ 5 భర్తలను పెళ్లి చేసుకొని 5 భర్తలతో సహజీవనము చేసి 6వ భర్తతో జీవిస్తూ ఉంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా ఇక్కడ ఏంటంటే 5 కుటుంబాలను పాడు చేసింది. మన జీవితంలో కూడా ఎంతోమంది ఇలాంటి జీవితం కలిగి ఉంటున్నారు, ఇలాంటి జీవితం కలిగి నశించిపోతూ ఉన్నారు. ప్రభు అంటున్నాడు కదా, నశించిపోయే వారి కోసమే నేను ఈ లోకానికి వచ్చాను, అందుకని నీవు నశించిపోతున్నావని, నిన్ను పాపము నుంచి విడిపించాలని, నిన్ను ఈ శాపము నుంచి విడిపించాలని నీ దగ్గరకు వచ్చాను. నువ్వు ఎప్పటికైనా మారు మనసు పొందు, నువ్వు ఎప్పటికైనా నేను ఇచ్చే జీవజలములు తాగి నీ నిజ జీవితము జీవించుకున్నట్లయితే నేను ఇచ్చే రాజ్యములోనికి నీకు అవకాశం దొరుకుతుంది, అంటే జీవజలములు నీకు దొరుకుతాయి అన్నప్పుడు వెంటనే ఆ స్త్రీ, ఇక్కడ రాయబడి ఉన్న మాట ఏంటంటే, ఇక్కడ రాయబడి ఆ స్త్రీ తన కొండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడండి. వెంటనే ఆ పాపము అనే తన హృదయాన్ని, పాపము అనే తన కొండను యేసు ప్రభుల వారు మెస్సయ్య అని చెప్పేసి ఎప్పుడైతే గుర్తెరిగిందో, మెస్సయ్య అని చెప్పేసి ఎప్పుడైతే తెలుసుకుందో, తన కొండను విడిచిపెట్టి, అనగా తన పాప జీవితాన్ని విడిచిపెట్టి తను సుఖార్ అనే గ్రామంలోనికి వెళ్ళిపోయి, నేను ఒక మనిషిని చూశాను, ఈయన మెస్సయ్య కాడ, ఈయన మాటలు చూస్తే చాలా అద్భుతంగా ఉన్నాయి, ఈయన మాటలు చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి, పాపము నుంచి శాపము నుంచి విడిపిస్తానంటున్నాడు, పాపం అనే భయంకరమైన ఈ దినం నన్ను విడిపిస్తానన్నాడు, మీరు రండి మెస్సయ్యను కనుగొన్నాను నేను, ఆ మెస్సయ్యను మీరు కూడా చూడండి అని చెప్పేసి ఆ గ్రామంలోకి వెళ్ళి యేసు ప్రభుల వారి గురించి సువార్త చెప్తున్నట్లుగా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన వద్దకు వచ్చుచుండిరి. ఈలోగా శిష్యులు బోధకుడా భోజనము చేయమని వేడుకున్నది. అయితే ఈ వార్త ఎప్పుడైతే ఆ యొక్క ప్రాంతంలో చెప్పిందో, ఆ ప్రాంతంలో ఉన్న జనమందరూ ప్రభుల వారి దగ్గరికి వస్తున్నట్లుగా బైబిల్ గ్రంథంలో రాయబడింది. అప్పటి వరకు యేసు ప్రభుల వారు ఈ యొక్క స్త్రీ దగ్గర ఉన్నారు, శిష్యులైతే భోజనము చేయటానికి వేరొక గ్రామం వెళ్ళి ఉన్నారు. ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, అయ్యా భోజనానికి సమయం అయింది, ఇంకా స్త్రీతో మాట్లాడుతున్నావా, భోజనము రమ్మంటే, ఇంకా ముందు చదువుకున్నట్లయితే నా ఆకలి వేరు, నా భోజనము వేరు, నిత్యము నేను నశించిన వాళ్ళని వెతికి రక్షించడమే కదా నా ఆహారం, నిత్యము నశించిపోయే వారిని బాగు చేయటమే కదా నా జీవితము అని చెప్పేసి యేసు ప్రభువు మాట్లాడి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చటయే, ఆయన పని తుదముట్టించుటయే నా ఆహారము కదా అని చెప్పేసి ఆ యొక్క శిష్యులతో మాట్లాడినప్పుడు అక్కడ చాలా ఆశ్చర్యముగా కలిపే మాటలు మనకు కొనివాడతాయి. ఇంతకీ మన జీవితంలో నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే,
ఆయన నేను చేసినవని నాతో చెప్పని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులు అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆ సమరయులు ఆయన దగ్గరికి వచ్చి తన యందుమని ఆయనను వేడుకొనిరి. కనుక ఆయన అక్కడ 2 దినములుండెను. ఆయన మాటలు వినినందున ఇంకా అనేకులు నమ్మి ఆయన స్త్రీని చూసి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షడని తెలుసుకుని నమ్ముచున్నామని. ఇక్కడ తెలుసుకున్నట్లయితే మనము క్రైస్తవ జీవితం అంటే మన యొక్క ప్రవర్తన బట్టి, మనం పొందుకున్న మారు మనసును బట్టి, మనము చేసే పనులను బట్టి క్రైస్తవులు అని గుర్తించబడతాం. ఆ స్త్రీ తన జీవితంలో మారు మనసు పొందుకొని, తన జీవితం అంతా నూతన జీవం పొందుకొని, ఆమె యొక్క స్థితిగతులను బట్టి ఆ ఊరిలో ఉన్న జనం అందరూ అనేక మంది వచ్చి యేసు ప్రభులు వారి దగ్గర 2 దినములు ఆయన ఉండమంటానికి కూడా వారు త్యాగం చేసి ఆయన స్వార్థ చెబుతూ ఉంటే వినుతూ ఉంటూ అట్టాగే ఉండిపోయారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇప్పుడు ఆలోచించవలసిన విషయం ఏంటంటే, మనము ఏ పాప జీవితంలో మనం పడి ఉన్నాము, ఏ శాప జీవితంలో మనం పడి ఉన్నాము. ఆ శాపాన్ని బట్టి, పాపాన్ని బట్టి మనం నశించిపోతున్నాం. మనం పాపంలో జీవితంలో పడి కొట్టుకుపోతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో అనేక మంది పాపములో నశించిపోతున్నారు. అనేక మంది శాపంలో నశించిపోతున్నారు. ఈ లోకానుసారముగా గుట్కాలు నవ్వుతూ, పాన్పరాకలతో నవ్వుతూ అనేక మంది వారి జీవితాన్ని నశించిపోతున్నారు. ఒకనొక యవనస్తుడు సుమారు 200-300 కోట్లకి వారసుడట. తన జీవితంలో తన తల్లిదండ్రులు అయితే భక్తిపరులుగా ఉన్నారు, కానీ అతనైతే భక్తి ఎరగకుండా సిగరెట్లు తాగుతూ, పాన్పరాకులు తింటూ, పొగాకు నవ్వులుతూ ఆయన జీవితంలో 27 సంవత్సరాలకే భయంకరమైన క్యాన్సర్ వ్యాధికి గురైపోయాడు. ఎందుచేతనంటే అతన్ని పాపం అతన్ని పట్టుకుంది. అతని భయంకరమైన తాగుడికి బానిస అయిపోయి, భయంకరమైన గుట్టకాలకి బానిస అయిపోయి, అతని త్రాగుడు వలన ఆ బొగ్గంతా క్యాన్సర్ బారిన పడి నశించిపోవటానికి క్యాన్సర్ 4వ స్టేజ్లోకి వచ్చి, ఇంకా కొన్ని దినాల్లో మేము నశించిపోతున్నాడు నా కుమారుడు. నేనైతే ఆస్తినైతే సంపాదించాను, కానీ నా బిడ్డకు మంచి గుణం నేర్పలేకపోయాను. కొన్ని 100 కోట్ల ఆస్తిపరుడినైతే చేశాను, కానీ నేనైతే ఆస్తిని సంపాదించలేకపోయాను అని చెప్పేసి ఆ తల్లిదండ్రులు ఎంతగానో విస్తారమైన బాధపడుతున్నారు. ప్రియమైన బిడ్డలారా, మన కుటుంబంలో ఎలా పెరుగుతున్నాయి? తాగుడుకు బానిస అయిపోయి, గుట్కాలకు బానిస అయిపోయి, మత్తు పదార్థాలకు బానిస అయిపోయి, భయంకరమైన క్యాన్సర్ వచ్చి యవన కాలంలోనే నశించిపోవటానికి అనేక మంది బిడ్డలు నశించిపోతున్నారు. అట్టి వారి కోసం మనం ఎంతగానో ప్రార్థన చేయాలి. అట్టి వారి కోసం మనం ఎంతగానో ప్రార్థన చేసి వారి శాపము నుంచి, వారి పాపము నుంచి విడుదల నుంచి నూతన జీవితాన్ని పొందుకునేట్లుగా చేయాలి. అనేక మంది నశించిపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక మంది పాపమని బానిసత్వంలో పడి నశించిపోతున్నారు. అటు బానిసత్వంలో నుంచి విడుదల పొందాలంటే ఇప్పుడే ఈ క్షణం మందే మనం యేసును నమ్ముకోవాలి. ఈ క్షణం మందే మనం యేసు వైపు చూసి, యేసు లోకరక్షకుడని, యేసే నిజమైన దేవుడని, పాపం వెంబడ పడకుండా, పాపం వెంబడ నుంచి నడవకుండా, ఆ పాపముల నుంచి, ఆ శాపముల నుంచి, ఆ వ్యభిచారముల నుంచి, ఆ దొంగతనముల నుంచి, ఆ భయంకరమైన శోధల నుంచి మనం విడుదల పొందుకున్నట్లయితే ఆ ప్రభువు నీ శాపాన్ని నుంచి విడుదల పొంది, నీ పాపాన్ని నుంచి విడుదల నుంచి తన కుమారుడికి అంగీకరించి ఇప్పుడే నిన్ను రక్షిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఒక భక్తుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. మనకంట ఈ లోకములో మనం జీవిస్తున్నప్పుడు పాపము మనకు ఎదురుపడిద్దంట, శాపము మనం ఎదురుపడిద్దట. ఆ శాపము నుంచి, ఆ పాపము నుంచి ఈ భక్తుడు అంటే ఏమంటున్నాడంటే, పాపము అనే ధోని దగ్గరలో నీవు నిలబడకుండా దూరంగా ఏం చేయాలట?
దూరంగా పారిపోవాలంట. ఇంకా రెండవ మాట అంటే పాపమునకు సమీపంగా మనం ఎప్పుడు కూడా ఉండకూడదు. ఎక్కడైతే పాపం ఉంటుందో, ఎప్పుడైతే పాపముతో నిండిన స్నేహితులు ఉంటారో, ఎక్కడైతే పాపముతో కలిసిన సహవాసం దొరుకుతుందో వాటి నుంచి మనం సమీపంగా ఉండకుండా ఎలా ఉండాలంట, దూరంగా ఉండిపోవాలంట. ఇంకొకటి ఏంటంటే పాపమునకు తప్పించుకునే దారిని మనం వెతుకులాడుకోవాలట. మనం ఈ లోకంలో జీవించేటప్పుడు ఈ పాపము నుంచి ఎలా తప్పించుకోవాలి, ఈ శాపము నుంచి ఎలా తప్పించుకోవాలి, వ్యభిచారం నుంచి ఎలా తప్పించుకోవాలి, ఈ దొంగతనం అనే అలవాటు నుంచి ఎలా తప్పించుకోవాలి, ఈ గుట్కాలు నవిలే అలవాటు నుంచి నేను ఎలా తప్పించుకోవాలి అని చెప్పేసి ఏం చేయాలంటే దాని నుంచి తప్పించుకునే ఒక మార్గాన్ని మనం ఎత్తుకులాడుకోవాలి. ఇంకొక మాట ఒక భక్తుడు ఏం చెబుతాడంటే పాపమునకు మనం ముందే నిలిచి ఉన్నట్లయితే యేసేపుకు ముందు పాపం నిలిచి ఉంది. బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే ఆదికాండంలో 29-30 అధ్యాయాలను చూసుకున్నట్లయితే యేసేపు ముందు పాపము అనే వ్యభిచారముతో ఆ రాజుగారు భార్య పాపము చేత ఎదురుగా నిలిచిపోయింది. కానీ ఈ యేసేపు భయభక్తులు కలిగిన వాడు కాబట్టి ఆ పాపము నుండి చచ్చిన వాడి వలె, సమస్తము కోల్పోయిన వాడి వలె అక్కడ నుంచి దూరంగా పారిపోయి ఒక ఉన్నతమైన స్థానముగా యేసేపు అంటే ఒక ఫలించడి కొమ్మగా దేవుని చేత గొప్ప కుమారుడిగా సాక్ష్యాన్ని పొందుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే చూసుకున్నట్లయితే బైబిల్ గ్రంథములో పాపము చేత పట్టబడి, శాపము చేత పట్టబడి, పాపం అనే భయంకరమైన సంఖ్యల చేత బంధించబడి సంసోను తన జీవితాన్ని కోల్పోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ నీవు సంసోను జీవితంలో ఉన్నావు, యేసేపులాగా నీతిమంతుల్లాగా ఉంటున్నావు, ఇంకొక మాట ఉన్నట్లయితే మన జీవితంలో ఇవన్నీ కూడా పాపము నుంచి బందీగా అయిపోతున్నామంటే, శాపము నుంచి విడిపోకుండా బందీలో పోతున్నామంటే మనలో ఉన్న ఈ యొక్క అవయవాలే కారణమై ఉంటుంది. ఒక అవయవలే కారణమై ఉంటుంది. దాని ముఖ్యంగా మన కన్ను, మన మెదడు, మన ఆలోచన, మన మనస్సు ఇవన్నీ కూడా పాపమునకు శాపమునకు బందీలుగా చేస్తూ ఉంటాయి. ఒక భక్తుడు అనుకుంటున్నాడు కదా, నీ అవయవులన్నీ కూడా పరిశుద్ధత కోసమే సమర్పించుకోవాలట. నీ కన్నులు పరిశుద్ధతనే చూడాలి, నీ మెదడు పరిశుద్ధతనే ఆలోచించుకోవాలి, నీ చేతులు పరిశుద్ధత కలిగిన పనులే చేయాలి, నీ కాళ్ళు పరిశుద్ధత కలిగి ఉన్న చట్టుకే పరిగెత్తాలి, నీ మనసు ఎన్నడను పరిశుద్ధతను గురించి ఆలోచించాలి. అందుకని ఒక భక్తుడు అంటున్నాడు కదా, నేను పరిశుద్ధత గురించి ఆలోచిస్తాను, పరిశుద్ధతని గురించే జీవిస్తాను, నా యొక్క అవయవాలన్నీ కూడా నా ప్రభువుకి అప్పచెప్పాను, నా ప్రభువునందే నేను ఆనందిస్తానని చెప్పేసి భక్తుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే చూసుకున్నట్లయితే ఒక భక్తుడి గురించి మనం ఇప్పుడు నేర్చుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథంలో 18వ శతాబ్దంలో డిఎల్ మూడీ గారు అనే ఒక దైవ సేవకుడు, మహా గొప్ప దైవ సేవకుడు, భక్తిపరుడే కానీ ఆయన చదువులో చాలా తక్కువ చదువు కలిగిన వాడు. ఒకానొక దినములో ఆయనకు రైల్లో ప్రయాణం చేస్తూ ఉంటేనట, ఆ భక్తుడు రైల్లో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఆ డిఎల్ మూడీ గారు అనే సేవకుడు రైల్లో ప్రయాణం చేస్తూ ఉంటే అనేక మంది అక్కడ ఒక ముగ్గురు యవనస్తులు ఆ రైల్లో ఆ బోగీలో పేకాట ఆడుకుంటూ ఉంటున్నారట. పేకాట ఆడుకుంటున్న సమయంలో ఆ దైవజనుడు అంటున్నాడట. దైవజనుడితో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే, ఆ దైవజనుడు ఏమితో మాట్లాడుతున్నారంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, అయ్యా మాతో 4వ వ్యక్తిగా పేకాటలో నువ్వు పంపులు పొందుకోగలదు, మా దగ్గరకు వచ్చి కూర్చోరాదని చెప్పి వాళ్ళు మాట్లాడారట. అప్పుడు ఆ దైవజనుడు అంటున్నాడు కదా, చాలా జాగ్రత్తగా ఉండండి. ఆ దైవజనుడు అంటున్నాడు గంట, అయ్యా నా చేతులు లేవు, నా చేతులు పని చేయట్లా, నా చేతులు లేవా అని చెప్పి చేతులు కట్టుకొని కూర్చోడంట. అప్పుడు వాళ్ళు 2 చేతులు ఉన్నాయి కదా,
చేతులు పని చేయట్లేదని చెప్పేసి వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటే ఆయనకి వాళ్ళకి సువార్త చెప్పడానికి ఒక అవకాశం దొరికిందట. అయ్యా, ఈ చేతులు, ఈ కాళ్ళు, ఈ కన్నులు, ఈ నోరు, నాలో ఉన్న జ్ఞానేంద్రియాలు మొత్తం ఏం చేశాడంట ఆయన? దేవునికి అర్పించానయ్యా. నేను నా పెదవులు దేవునికి అర్పించాను, నా కన్నులు దేవునికి అర్పించాను, నా నోటి మాటలు దేవునికి అర్పించాను, నా కాళ్ళు కూడా దేవునికి అర్పించాను, నా చేతులు కూడా దేవునికే అర్పించాను. ఈ చేతులు పేకాటాడే చేతులు కాదయ్యా. ఈ చేతులు బైబిల్ గ్రంథాన్ని చేతబట్టి స్వార్థ సేవ చేయడానికి మాత్రమే ఈ చేతులు పనికొస్తాయి అని చెప్పేసి ఆయన కన్నీటి చేత అక్కడున్న ఆ ముగ్గురు యవనస్తులు పేకాట ఆడమని చెప్తే ఆ రైల్లోనే వాళ్ళు సువార్త చెప్పాడంట. డిఎల్ మూడీ గారు అనే ఒక గొప్ప దైవజనుడు. అతనికి చదువు లేదట, కానీ దైవభక్తిలో చాలా ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళాడు, చాలా గొప్ప స్థాయిలోకి వెళ్ళాడు. తన జీవితాన్ని ఒకానొక సమయంలో అతను పేకాట ఆడేవాడట. అన్నీ కలిగి ఉన్న ఆ దైవజనుడు ఈ అవయవాలన్నీ ఎవరికి అప్పచెప్పాడట? మనం కూడా దేవుని మందిరానికి వచ్చిన మనం మన అవయవాలన్నీ ఎవరికి చెప్పాలి? ప్రభువుకి అప్పచెప్పాలి. ప్రభువుకి నీవు అప్పచెప్పకపోయినట్లయితే నీ కన్నులు పాపాన్ని చూడమని ప్రేరేపిస్తాయట కదా. నీ కన్నులు పాపాన్ని చూడమని ప్రేరేపిస్తాయట. కన్నులు ఎప్పుడైతే చూస్తాయో వెంటనే ఆ యొక్క కన్నులు చూపు ఎక్కడ గ్రహిస్తాయి? మెదడు గ్రహించేది. మెదడు గ్రహించినంటే మనసులోనికి ఒక చెడ్డ ఆలోచన వస్తాయి. అందుకనే ఈ కన్నులు మన మనిషిలో ఉన్నది ఒక పాపమైన ప్రపంచం అంటది. అందుకని నీ కన్నులు నువ్వు జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. ఇంకా ఈ పెదవులు, ఈ హృదయము, ఈ నోరు, ఇవన్నీ కూడా, ఈ కాళ్ళు, చేతులు, ఇవన్నీ కూడా మనం ఎవరికి చెప్పాలి? యేసు ప్రభువులో మనకు అప్పచెప్పుకున్నట్లయితే అవి పరిశుద్ధపరచబడతాయి. నీవు పాపం చేయటానికి మరి అన్నడు కూడా పురుకొల్పబడవు. ఆ వాళ్ళంట ఆ ముగ్గురు దైవజనులు, ఆ ముగ్గురు పేకాటాడే వ్యక్తులు ఇతను కన్నీటి చేత ఆ మాటలు చెబుతూ ఉంటే వాళ్ళు కూడా ఏం చేశారు? నా వైపు చూడండి. వాళ్ళు కూడా ఏం చేశారంటే, ఈ దైవజనుడికి ఇంత గొప్ప దైవజనుడా, మనం ఏమి ఇచ్చామని ఆయన కన్నీరు కారుస్తున్నాడు. మనం ఏమి ఇచ్చామని మన తల్లిదండ్రులు కూడా ఏనాడు మన గురించి కన్నీరు కార్చలేదు కదా. మరి దైవజనుడు అంటే మన గురించి కన్నీరు కారుస్తున్నాడని చెప్పేసి ఆ మాటలు ఎప్పుడైతే ఆ యొక్క రైలు భోగిలో చెప్పారో, ఆ రైలు భోగిలో ఆ దైవజనుడు పాదాల మీద పడి పాప క్షమాపణ కోరుకొని ఆ యొక్క దేశములో గొప్ప సేవ చేశారట. కొన్ని వందల కోట్లు పెట్టి ఆ దేశంలో దేవాలయాన్ని కట్టించారట. కొన్ని వందల కోట్లు పెట్టి దేవాలయాన్ని కట్టించారట. మరి మన జీవితం ఎలాగుంది? ప్రతిదినం దేవుని మందిరానికి వస్తున్నాం కదా. అంతటి గొప్ప మూర్ఖులైన ఆ తరము వారు, ఆ ముగ్గురు వ్యక్తులు మార్చబడ్డారు. మనం కూడా మార్చబడాలి. దైవజనుడు మాటలు చెప్పినప్పుడు ఆ యొక్క మాటకు మనం విధేయత చూపించాలి. విధేయత చూపించినప్పుడు నీ జీవితంలో గొప్ప మార్పు రావటం ఆరంభమవుతుంది. ఆ యొక్క ముగ్గురు సేవకులు కలిసి ఒక గొప్ప దేవాలయాన్ని కట్టించి కోట్లు పెట్టి ఆ దేశంలో గొప్ప సువార్త చేసే గొప్ప దైవజనులుగా మార్చబడ్డారట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం చెప్పుకున్న ఈ స్త్రీ ఎవరో? సమరయ స్త్రీ. సమరయులంటే దేవునికి వ్యతిరేకమైన వాళ్ళు, వాళ్ళంటే పాపం అనే వంశంలో నుంచి పుట్టిన వాళ్ళు. ఆమెకు ఈ లోకములో చాలా భక్తి కలిగిన కుటుంబంలో నుంచి వచ్చిందంట ఆ స్త్రీ. ఆమె మెస్సయ్య వస్తాడని చెప్పేసి తెలుసంట ఆమెకి. మెస్సయ్య యేసు ప్రభు వస్తాడు ఈ లోకానికి తెలుసంట. అయితే వస్తాడని ఎదురు చూసే గుంపులో ఉంది. ఆమె తల్లిదండ్రులు చాలా భక్తిపరులట. కానీ ఆమె భక్తిపరులైన తల్లిదండ్రుల కుటుంబంలో పుట్టి ఒక దేవునికి వ్యభిచారము కలిగిన ఒక వ్యక్తిగా ఆమె మార్చబడిపోయింది. ఇప్పటికి 5 యొక్క భర్తలను పెండ్లి చేసుకుంది. ఇప్పుడు పెండ్లి చేసుకున్నది కూడా 6వ వ్యక్తి. మరి ఆమె జీవితం ఎలా మార్చబడింది?
భయంకరమైన శాపంలో పడిపోయింది కదా, భయంకరమైన పాపంలో పడింది కదా. అప్పుడు యేసు ప్రభుల వారు స్వార్థ చెప్తూ తన యొక్క శిష్యులు భోజనానికి వెళితే యేసు ప్రభు ఈ మధ్యాహ్నకాల సమయంలో సమయం దొరికినప్పుడు ఎవరో లేకుండా ఏకాంతముగా యాకోబు దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు అక్కడికి? ఆ స్త్రీని ఏ విధంగానైనా, ఆ స్త్రీ నశించిపోతుంది, ఆ స్త్రీ పాపములో కూడా నశించిపోతుంది, శాపములో కూడా నశించిపోతుంది. ఆమె నశించిపోవటమే కాకుండా ఇప్పటికీ కొన్ని కుటుంబాలు పాడైపోయినాయి, కొన్ని కుటుంబాలు కట్టుబాట్ల నుంచి తప్పిపోయినాయి. ఈ స్త్రీని బాగు చేస్తే ఆ గ్రామంలో ఒక గొప్ప ఉద్యమం రగులుకుందని చెప్పేసి ఒక ఆలోచన కలిగి యేసుప్రభుల వారు ఇచ్చింది ఎవరి కోసం? ఎవరి కోసం? నశించిపోయే వాళ్ళని వెతికి రక్షించడానికే కదా యేసుప్రభు వచ్చింది. ఆయన ఆ మాటలు జ్ఞాపకం చేసుకొని యాకోబు బావి దగ్గరికి ఆమె రాకముందే ఆ బావి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. వెళ్ళి కూర్చొని ఆ స్త్రీ రాంగులనే, అమ్మ నాకు బాగా దాహం వేస్తుంది, కొంచెం నీళ్ళు ఏమంటే, అయ్యా ఈ బావి చాలా లోతైందయ్యా, ఆ బావి చాలా లోతుగా ఉంది, చేదుకోవడానికి నీళ్ళు లేవు అని ఒక మాట ఉంది. రెండవ మాటగా, నీవైతే యూదుడువు, నేనైతే సమరయును, మీకు నాకు ఏ సంబంధం లేదు, మేమైతే పాపులము, నీవైతే పరిశుద్ధుడవు, మరి నీకు నాకు సంబంధం లేదయ్యా, నేను నీళ్ళు ఇవ్వకూడదు మీకు అంది. మూడవదిగా ఆయన ఏమన్నాడంటే, చాలా అంశాలు గుర్తుంచుకోండి. మూడవదిగా ఆయన ఏమన్నాడంటే, నేనిచ్చి జీవజలము నీవు తాగినవి అన్నాడు కూడా. మరి మన జీవజలం అనగా ఆయన యొక్క రక్తము, ఆయన యొక్క శరీరము. ఆ శరీరము తిన్నవాడు ఎన్నడను కూడా నశించడు, ఆయన రక్తము త్రాగినవాడు ఎన్నడూ కూడా చనిపోడు, మరలా తిరిగి నూతన జీవాన్ని పొందుకుంటాడు, ఆయన రాజ్యంలో దొరుకుతుంది. అలాగా ఆయన ఉద్దేశించి దొరికినప్పుడు, అయ్యా ఇక్కడికి రావటానికి ఆమె చాలా వేదనతో వచ్చేదట అక్కడికి. ఎందుకంటే ఆమె శాపంలో ఉంది, పాపంలో ఉంది, నలుగురు నా జీవితాన్ని గురించి ఏమనుకుంటారో అని చెప్పేసి మిట్ట మధ్యాహ్నం అక్కడికి వచ్చేదట ఆమె. ప్రభుల వారు ఆమె ఎడల దయ కలిగి, ఆమె ఎడల ప్రేమ కలిగి, ఆమెను రక్షించాలని ఒక ఆశ కలిగి అక్కడికి వచ్చి ఆమెతో సంభాషణ, సుమారు ఈ సంభాషణ అంతా చూసుకుంటే ఎంతో చాలా సమయం ఆమె దగ్గర వెచ్చించాడు కదా. మరి మనం కూడా ప్రభు సన్నిధిలో కొంత సమయాన్ని వెచ్చించినట్లయితే ఆయనతో మనతో ఆయన మాట్లాడుకోవాలి. మాట్లాడుకున్నప్పుడు మనలో ఉన్న బరువంతా దిగిపోతూ ఉంటుంది. శివరాఖరికి ఆయన ఏమన్నాడంటే, అప్పుడు ఆయన ఏమన్నాడంటే, నీకు నేను జీవజలం ఇవ్వాలంటే నువ్వేం చేయాలట? నువ్వేం చేయాలి? ఏం చేయాలి? నీ పెనిమిటిని తీసుకొని నువ్వు రమ్మన్నాడు కదా. అయితే అయ్యా నాకు పెనిమిటి లేడన్నాడు. పెనిమిటి లేడన్న వాట నిజమే, కానీ నీవు 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీవాడు కాదు. వెంటనే ఆమె ఈ మాట ఎప్పుడైతే అన్నాడో ఆయన ప్రభు పాదాల మీద సరెండర్ అయిపోయింది. ఎందుకని? అమ్మో ఈయన నా గత జీవితాన్ని అంతా చెప్తున్నాడు. అప్పుడు దాకా సంభాషణ జరుగుతుంది ఇద్దరు వ్యక్తుల మధ్య, కానీ అప్పుడు ఏమందంటే, అయ్యా ఎంత ప్రేమగా మాట్లాడింది తెలుసా? అయ్యా నీవు నేను ప్రవక్తవని అనుకుంటున్నాను. ఏమంది? నీవు నేను ప్రవక్తం అనుకుంటున్నాను అని చెప్పేసి ఆయన పాదముల మీద పడి కన్నీరు గార్చి అయ్యా అని చెప్పేసి ఆయన బ్రతుములాడుకుంటుంది. నీవు కూడా, నీకెప్పుడు కన్నీరు వస్తుందంటే నీ యొక్క మనసులో ఉన్న పాపము, శాపం అంతా దేవుని సన్నిధిలో కుమ్మరించడానికి నువ్వు ప్రయత్నం చేసినప్పుడు నీ కన్నీరు వస్తుంది. ఇక నేను ఈ జీవితాన్ని వదిలిపెడతానన్నప్పుడు నీ కన్నీరు వస్తుంది. నీ హృదయంలో ఆ యొక్క పాప జీవితాన్ని ఎప్పుడైతే వదిలిపెడదామనే ఆలోచన నీకు ఎప్పుడు కలిగిద్దో నీ కన్నీరు వస్తుంది. ఆమె కూడా ఆమె జీవితాన్ని వదిలిపెట్టుకొని కన్నీరు గార్చి వేదన కలిగి ఆ ప్రభు పాదముల మీద పడి ఆయన ఆ రోజు ఆ స్త్రీని ఆయన రక్షించుకున్నాడు. ఆమె పాపం నుంచి విడుదల పొందుకుంది, శాపం నుంచి విడుదల పొందుకుంది. మరలా ఆ యొక్క ప్రభువుని చూసుకొని ఆ యొక్క సుఖారాము అనే గ్రామంలోనికి వెళ్ళి, నాకు యేసు మెస్సయ్య నేను చూశాను, ఈయన మెస్సయ్యని కాడ, ఆ మెస్సయ్యను చూస్తానికి మీరు అందరు రండి అని సువార్త గ్రామంలో ప్రకటించినప్పుడంట ఆ గ్రామంలో అనేక మంది ప్రభు దగ్గరికి వచ్చారట కదా. ప్రభు దగ్గరికి వచ్చి ఆ గ్రామమే మారు మనసు పొందుకుంది.
ఆ గ్రామమే స్వార్థ విని తెలుసుకుంది. ఆ గ్రామమే సమరయులల్లా ఏమైపోయారు? ఒక క్రైస్తవులుగా మారిపోయారు. సమరయులు ఏమైపోయారు? క్రైస్తవులుగా మారిపోయారు. మనము కూడా ఇప్పుడు నిజంగా మనము క్రైస్తవులమా లేక అన్యులమా? చెప్పండి ఒక మాట. అమ్మా చెప్పండి. మనము క్రైస్తవులంటే ఎవరంటే బైబిల్ గ్రంథ లెక్క ప్రకారం ఎవరైతే క్రీస్తుని కలిగి ఉంటారో వాళ్ళే క్రైస్తవులు. నువ్వు క్రైస్తవుల కుటుంబంలో పుట్టినంత మాత్రాన నువ్వు క్రైస్తవుడు కాదు. క్రైస్తవుడు అంటే ఎవరంటే ఆయన సంఘములో చేర్చబడిన వాళ్ళు. సంఘములో మందిరములోనికి వచ్చే క్రైస్తవులు కొంతమంది ఉంటారట, సంఘములో చేర్చబడిన వాళ్ళు కొంతమంది ఉంటారట. మందిరములోనికి వచ్చే వాళ్ళందరూ క్రైస్తవులు కాదు. ఆయన సంఘములో చేర్చబడిన వారే. సంఘములో చేర్చబడిన వారంటే ఆయన యొక్క నీటి ద్వారా బాప్తిసం పొందుకొని ఆయన రక్తము త్రాగుతూ ఆయన శరీరాన్ని బోధిస్తూ ఆయన బలారాధనలో పాల్గొంటూ ఆయన్ని కలిగి ఉండి ఆయన మాదిరిగా ఉండి ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే క్రైస్తవులు. మిగతా వారు మందిరానికి వచ్చే వాళ్ళందరూ కూడా క్రైస్తవులు కాదు. వాళ్ళెవరు బాగోలేదనో లేకపోతే స్వార్థ విన్నామనో వాళ్ళు ఉన్న బ్రతుకుతిని దిద్దుకోవటానికో ఇంకా రకరకాల కారణాలతో వచ్చేవాళ్ళు క్రైస్తవులు కాదు. వాళ్ళు ఏదో ఫలితాన్ని ఆశించి ఆ యొక్క సన్నిధిలోనికి వస్తున్నారు, కానీ వాళ్ళు క్రైస్తవులు కాదు. క్రైస్తవులు ఎవరయ్యా అంటే పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టుకొని ఆ ప్రభు యొక్క వాగ్దానాన్ని పొందుకొని ఆ ప్రభువును అనుసరించి ఎవరైతే నడుచుకుంటారో, ఆయన రక్తంలో ఎవరైతే పాలు పంపులు పొందుతారో, ఆయన ఆహారంలో ఎవరైతే పాలు పంపులు పొందుకుంటారో, ఆయన బలలో ఎవరైతే చేర్చబడతారో ఆ యొక్క పరిశుద్ధులైన వారిని మాత్రమే సంఘముగా బైబిల్ గ్రంథంలో పిలువబడింది. మిగతా వారందరూ కూడా మందిరమునకు వచ్చేవాళ్ళు మాత్రమే. 2 గుంపులు ఉంటాయి. మందిరమునకు వచ్చేవాళ్ళు అనేక మంది వస్తూ ఉంటారు, అన్యులు వస్తూ ఉంటారు, అనేక మంది వస్తూ ఉంటారు. దేవుని యొక్క మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం ఉంది, కానీ పరిశుద్ధులకు ప్రార్థనా మందిరం అని లేదు. సమస్త జనులకు ప్రార్థనా మందిరం. కానీ అక్కడికి వచ్చేవాళ్ళు పరిశుద్ధులు ఉంటారు, పాపులు ఉంటారు. పాపులు క్రైస్తవులే కాదు. ఎవరైతే రక్షింపబడతారో, దేవునికి మాదిరిగా ఉంటారో వారు మాత్రమే. ఇప్పుడు ఈ సమరయ స్త్రీ క్రైస్తవురాలా కాదా? మారిపోయింది కదా. నిన్న క్రైస్తవురాలు, ఇంతకుముందు క్రైస్తవురాలు, కానీ ఇప్పుడు ప్రభువును ధరించుకుంది, ప్రభుతో మాట్లాడింది, ఆ సువార్త ఆ గ్రామ ప్రజల మొత్తానికి చెప్పింది. ఆ కొండ విడిచిపెట్టి పగలగొట్టేసింది. కొండను విడిచి అంటే తన పాపాన్ని విడిచి ప్రభు యొక్క మాట అంగీకరించింది. ఇప్పుడు క్రైస్తవురాలుగా ఆమె మార్చబడింది. ఆమె మార్చబడటమే కాకుండా ఊరు జనాన్నంతా నేను మెస్సయ్యను చూశాను, యేసు ప్రభుల వారిని చూశాను, ఈ రాబోయే మెస్సయ్య ఈయన కాదా అని చెప్పేసి వాళ్ళందరిని ఎక్కడ తీసుకొచ్చింది? దేవుని యొక్క మందిరములోనికి. వాళ్ళందరూ అనగా పరిశుద్ధుడైన యేసు ప్రభుల పాదాల దగ్గరికి వాళ్ళందరినీ. ఇంకా చూసుకున్నట్లయితే క్రొత్త నిబంధనలో స్వార్థ చెప్పిన మొట్టమొదటి స్త్రీ సమరయ స్త్రీ. ఆమె కట్టి ఘనత దొరికింది ఆమెకి. ఇంకా చూసుకున్నట్లయితే యేసు ప్రభుల వారు చనిపోయి తిరిగి లేచి చూసిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు? సమరయ స్త్రీయే. యేసు ప్రభు చనిపోయి తిరిగి పునరుద్ధారుడై లేచిన తర్వాత ఆ చూసిన ఘనత కూడా ఎవరు దక్కింది? ఒక పాపాత్మురాలైన మారిపోయిన ఒక సమరయ స్త్రీకి దక్కింది. మనకు కూడా అంటే అవకాశం దొరకాలంటే, మనకు కూడా ప్రభువును చూడాలని ఒక ఆశ ఉంటే, యేసు ప్రభుని నిజరక్షకుడిగా మనం అంగీకరించి, లోకరక్షకుడిగా మనం అంగీకరించి, నీ పాపం నుంచి విడిపించేవాడిగా అంగీకరించి, నీ శాపం నుంచి విడిపించేవాడిగా అంగీకరించి నువ్వు ఇప్పుడే ఆయన పాదములు యొద్ద పడితే, ఇప్పటి వరకు నువ్వు అన్యురాలిగా ఒకవేళ ఉన్నట్లయితే ఆయన ఇప్పుడే నిన్ను తన బిడ్డగా అంగీకరించుకుంటాడు, తన కుమార్తెగా నిన్ను అంగీకరించుకున్నాడు.
తన యొక్క రాజ్య సింహాసనం మీద నిన్ను కూర్చోబెట్టుకుంటాడు. తన ప్రక్కన ఒక సింహాసనాన్ని నీకు ఇస్తానికి రెడీగా ఉన్నాడు. మరి అట్టి విధంగా మనము ఆయన్ని చూసి కనిపెట్టి ప్రార్థన చేసినట్లయితే ఆయన యొక్క రాజ్యం, నిత్య రాజ్యం మనకి దొరుకుతుంది. ఇంకా అక్కడ మాట్లాడేంటే వాళ్ళు వచ్చేసంట ప్రభు దగ్గరికి 2 దినాలు అక్కడే ఉండిపోయారట. ప్రభుని ఉండమన్నారంట. అయ్యా, నీ మాటలు మేము వినాలి, నీ చేతను మేము చూడాలి అని ప్రభు దగ్గర 2 దినములు ఆ ప్రభుని అక్కడ వాళ్ళ ఇళ్ళ దగ్గరే ఉంచుకున్నారట. అట్టి పాపముతో నిండిపోయిన సుఖారామ అనే గ్రామం కదా, సుఖారాం అనే గ్రామం ఒక పాపం ఒక నిలయమైపోయింది. అట్టి గ్రామాన్ని ఎరుకో పట్టణం అనే దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఎరుకో పట్టణాన్ని ఏం చేశాడు దేవుడు? అగ్ని చేత కాల్చివేశాడు కదా. పాత నిబంధన గ్రంథములో యేసుప్రభు పుట్టకములో ఎరుకో పట్టణాన్ని శాపముతో నిండిపోయినప్పుడు, పాపముతో నిండిపోయినప్పుడు దాని మీద భయంకరమైన ఉగ్రత వచ్చి ఆ పట్టణాన్ని కాల్చివేశాడు దేవుడు. యేసు ప్రభు కాలములో వచ్చినప్పుడు, కృపాకాలంలో మనం ఉన్నాం కాబట్టి యేసు ప్రభు తన కృపము చొప్పున ఆ గ్రామాన్ని దేవుడు ఎవరి మూలంగా? ఒక్క స్త్రీ మూలంగా అక్కడ ఉన్న వారందరికి సువార్త వినబడింది. వాళ్ళందరూ రక్షించబడ్డారు. అలా మనం జీవించాలి. అట్టి విధంగా మనం జీవిస్తాము. అట్టి విధంగా జీవించినట్లయితే ఆయన రాజ్యం మనకు దొరుకుతుంది, ఆయన యొక్క ప్రేమ మనకు దొరుకుతుంది. ఇటు రాజ్యం మనకు దొరికింది కాబట్టి మనము కన్నులారా బైబిల్ గ్రంథం చూసాము కాబట్టి ఆయన సన్నిధిలో మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. ఇటు వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించనుగాక. మా యొక్క స్వార్థ వినిన పరిశుద్ధులైన బిడ్డలందరూ, సంఘము బిడ్డలందరూ కూడా వినిన వారందరూ మా యొక్క చిన్న సంఘాన్ని మీరు ఆశీర్వదించండి. మా కోసం, మా చిన్న సంఘము కోసము, మా యొక్క చిన్న సంఘము కోసము 5, 6 కూడుకున్న మా ఈ చిన్న సంఘం కోసం మీరు ప్రార్థన చేయండి. మీ ప్రార్థన సహకారం మేము కోరుకుంటున్నాము కాబట్టి మీ దీవెన ఆశీర్వాదం మాకు ఇవ్వాలని చెప్పేసి దేవుని పేరిట మిమ్మల్ని కోరుకుంటున్నాం. ఇటు వాక్యమును దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.